అది ఆ యూజిడి ప్రాబ్లం అనేది గుంటూరు వారి తోటంతా కాదు, మన కొత్తపేట ఏంది పోవటం షీల్డ్తో నిండిపోవటం వలన మనకి అక్కడ వాటర్ అనేది పోవటానికి దూరలేక కాలంలో అవుతున్నారు. మనకి ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ఎమ్మెల్యే గారు సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో కూడా మేము డిస్కస్ చేశాము. అది తొందరగానే మేము అది వేయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే సార్. మన గుంటూరులో సార్ ఒకసారి ఓకే రావాలి కమ్మా. ఎక్కడ మీకు కార్పొరేటర్ దాన్ని కలవండి ఒకసారి. నా దగ్గర రేపు మార్నింగ్ దీంట్లో పెట్టారుగా. దీంట్లో ఉంటుంది కదా హిందీ. వచ్చింది పోయిందా లేకపోతే అసలు లేదా? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి పనులు, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఒక్కరిని కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్ పేరుతో అర్హులైనటువంటి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇంట్లో పిల్లవాడు కారు కొన్నాడనో, అమెరికా ప్రయాణం అయ్యాడనో, లేకపోతే ఏదో ఒక సాకు చెప్తూ చాలా మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి ఒక పక్కన దాదాపు నెలకు 3,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి నెల 2 నెలల లోపల ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లతో పాటు అవసరమైనటువంటి రేషన్ కార్డులు కానీ, అలాగే ఇళ్ల స్థలాల మీద అనేక మంది ఈరోజు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఒక పక్కన తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, ఇది కేవలం ప్రజా దర్బార్ అంటే మీరు రేషన్ కార్డులకు, పెన్షన్లకు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకున్నది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా, ముఖ్యంగా స్కూల్స్ లో మరమ్మత్తు కార్యక్రమాలు కానీ, రోడ్డు మీద డివైడర్లు కానీ,
రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కానీ, డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కల్పన ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు కుట్టు మిషన్లు మన నియోజకవర్గానికి 500 మందికి ట్రైనింగ్ ఇస్తూ 500 మందికి కుట్టు మిషన్లు ఫ్రీకి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రాబోయేటువంటి వారం నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైనా యువకుడు ఉద్యోగం రాక స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు సిబిల్ స్కోర్ సరిగా ఉంటే వారికి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ నగరంలో ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటాం. వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అలాగే నగర పార్టీ అధ్యక్షులు, చైర్మన్ గా ఉన్నటువంటి డేగల్ ప్రభాకర్ గారు, మేయర్ గారు, మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం.